డీమన్ స్లేయర్ కార్ప్ ఆర్గనైజేషన్ లో చాలా మంచి స్ట్రాంగెస్ట్ హాషిరాస్ అయితే ఉన్నారు. మొన్న రీసెంట్ గా వచ్చింది కదా ఇన్ఫినిటీ క్యాజిల్ ఆర్క్. దాంట్లో హాషిరాస్ డీమన్స్ తో బ్యాటిల్ చేస్తుండగా వాళ్ళ ముఖం మీద గానీ వాళ్ళ బాడీ మీద గానీ ఎక్కడో చోట సింబల్స్ వస్తాయి. అండ్ కన్రోజీ కూడా బ్యాటిల్ చేస్తున్నప్పుడు తన సింబల్ అయితే వచ్చింది. అంటే ఈ మూవీ రాకముందు కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, ఆ ఎపిసోడ్స్ అయితే తన సింబల్ అయితే వచ్చింది. ఈ మూవీలో అయితే గివ్ కి వచ్చింది. ఇప్పుడు అప్పర్ మూన్ 3 తో బ్యాటిల్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక విషయం మాట్లాడతాను. అదేంటంటే ఇప్పుడు అప్పర్ మూన్ 3 తో గివ్ బ్యాటిల్ చేస్తున్నాడు కదా, అప్పుడు సింబల్ వచ్చింది, గివ్ బ్యాటిల్ చేస్తాడు, బానే ఉంది. డీమన్ స్లేయర్ మ్యూగన్ ట్రైన్ ఆర్క్ లో అకాజా రెన్గోకు మధ్య బ్యాటిల్ పెట్టింది. అప్పుడు ఆ మధ్యలో అకాజా చాలా పవర్ఫుల్ గా బ్యాటిల్ చేస్తాడు రెన్గోకు. ఒకసారి అయితే అప్పుడు ఆ బ్యాటిల్ లో అకాజా తన పంచ్ ని రెన్గోకు మీద ప్రయోగిస్తాడు. అప్పుడు రెన్గోకు అయితే తన పంచ్ ఆపేస్తాడు. నాకు ఇప్పుడు అర్థమైంది రెన్గోకు ఎంత పవర్ఫుల్ అనేది. ఈ మూవీలో అయితే ఎవరు తన పంచ్ ని తట్టుకోలేకపోతున్నారు. ఒకవేళ గనక రెన్గోకుకి తన సింబల్ కనుక వచ్చుంటే ఇంకా ఎంత పవర్ఫుల్ గా బ్యాటిల్ చేసేవాడు. సింబల్ రాకుండానే అంత పవర్ఫుల్ బ్యాటిల్ చేసాడంటే వచ్చుంటే ఇంకెంత పవర్ఫుల్ గా బ్యాటిల్ చేసేవాడు. నిజంగా రెన్గోకు చాలా పవర్ఫుల్. నేను ఇంకో విషయం మాట్లాడుతున్నాను. డీమన్ స్లేయర్ కార్ప్ ఆర్గనైజేషన్ లో చాలా మంది చేరారు, కొంతమంది హాషిరాస్ కూడా అయ్యారు. అలా చేరడానికి హాషిరాస్ అవ్వడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి, అవి చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి. బట్ రెన్గోకు రీజన్ మాత్రం చాలా డిఫరెంట్. వాళ్ళమ్మ చిన్నప్పుడు రెన్గోకుని అందరిని కాపాడు అని చెప్పింది. నువ్వు చాలా పవర్ఫుల్ గా పుట్టావు, చిన్నప్పటి నుంచే కాపాడు అని చెప్పింది, అంతే. రెన్గోకు డీమన్ స్లేయర్ కార్ప్ ఆర్గనైజేషన్ లో చేరాడు, చాలా పవర్ఫుల్ గా ట్రైనింగ్ అయ్యాడు, చాలా మందిని కాపాడాడు. రెన్గోకు ఉన్న రీజన్ డీమన్ స్లేయర్ కార్ప్ ఆర్గనైజేషన్ లో చేరడానికి. ఒకవేళ గనక అకాజాకి రెన్గోకుకి బ్యాటిల్ పడినప్పుడు తనకి గనక సింబల్ వచ్చుంటే ఇంకా వేరే లెవెల్లో ఉండేది బ్యాటిల్. Do you know why it is you were born with greater strength than so many others? It is so that you can protect the weak. Those who are born blessed with more bountiful gifts than others are obligated to use those gifts for the sake of the world, for all of our fellow brothers and sisters. You must never use that God-given strength to bring harm to mankind, or for your own selfish desires. It is the duty of those born strong to help those who may be less fortunate. A responsibility you must carry onward with due purpose. Be sure you never forget that. I won't! Having such a strong, gentle child was a true blessing. I believe in you.